అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉద్దిపప్పు వడలు. అదేనండి మినప గారెలు. మా పిల్లలకి ఈ వడలంటే చాలా ఫేవరెట్ అండి. వాళ్ళు ఈ వడల్ని కొత్త పేరు పెట్టారు. దాని పేరేంటంటే దుంక వడలు. వడల కోసం ముందుగా మినపప్పుని 4 అవర్స్ వాటర్‌లో నానబెట్టాలండి. మినిమమ్ 4 అవర్స్ అయినా ఉంటేనే వడలనేది క్రిస్పీగా బావుంటాయి. తర్వాత ఒక మిక్సీ వాటర్ అంతా వంపేసుకున్నాక మిక్సీ జార్‌లో పప్పునంతా వేసి బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అసలు వాటర్ అనేది వేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. పిండనేది కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుంది. లూజ్ అయిపోతే వడలు వేయడానికి అంత బావుండదు. కొంచెం గట్టిగా ఉంటేనే పిండి క్రిస్పీగా బావుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని మిరియాలు తీసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని, తర్వాత పిండిలో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మిక్స్ చేయడం అనేది కొంచెం ఎక్కువ సేపే కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే ఇట్లా కలుపుతూ ఉంటేనే అప్పుడే వడలనేది క్రిస్పీగా వస్తాయి. మనం మినపప్పుని గాని రోట్లో రుబ్బుకున్నట్లయితే ఇట్లా కలపాల్సిన అవసరం లేదండి. కానీ మిక్సీ జార్‌లో వేసినప్పుడు కంపల్సరీ ఇలా 5 మినిట్స్ అన్నా మినిమమ్ కలుపుతూ ఉంటేనే వడలనేది క్రిస్పీగా వస్తాయండి. మినపప్పు నానబెట్టేటప్పుడు ఒక టిప్పు గుర్తుపెట్టుకోవాలండి. వడలు క్రిస్పీగా రావాలంటే ఒక గ్లాస్ మినపప్పు నానబెడితే అందులో ఒక పిడికెడు బియ్యం వేసి నానబెట్టుకుంటే పప్పుతో పాటు వడలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ పిండిలో నేను కాస్త తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వడలు వేయాలండి. ఫస్టు చేయిని తేమ చేసుకొని చేత్తో కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో దుంక పెట్టి వడలనేవి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వడలకు దుంక పెట్టడం వల్ల మా పిల్లలు దీన్ని దుంక వడలుగా దీనికి పేరు పెట్టారండి. భలే కామెడీగా ఉంది కదండీ! ఈ దుంక వడల పేరు. మా పిల్లలకు ఉద్దిపప్పు వడలు అంటే వాళ్ళకసలు గుర్తురాదండి టక్కుమని. అదే దుంక వడలు అని జెప్పామంటే టక్కుమని వాళ్ళకు రెసిపీ అనేది బాగా గుర్తొచ్చేస్తుంది. మా చిన్నాడికి ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అండి. ఈ వడలు స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వెనకే తిరుగుతూ అయిపోయిందా అమ్మా? అయిపోయిందా అమ్మా? అని అడుగుతూనే ఉంటాడు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పిండిని బాగా వేయించుకుంటే అప్పుడు ఎంతో క్రిస్పీ కరకరలాడే ఉద్దిపప్పు వడలు అదేనండి దుంక వడలు రెడీ అవుతుంది. ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడే కొద్దిగా బియ్యం అనేది వేసుకుంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి వడలు. ఈ వడల్ని విత్ సాంబార్, విత్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.